రైట్ వికారాబాద్ జిల్లాలో కూడా వర్షం కుమ్మేసింది. తాండూరు పరిసర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. జీవన్గి గ్రామంలో ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది. రోడ్లపై నీరు కాలువలను తలపిస్తోంది. ఇళ్లలోకి వస్తున్న వరదలతో కాలనీ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. తమను అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ మనం చూస్తున్నాం విజువల్స్లో క్లియర్గా కూడా వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా ఇళ్లలోకి నీరు నిలిచిపోయిన పరిస్థితి. ఆ ఇళ్లలోని ఆ వాటర్లోనే కూడా అక్కడ ప్రజలందరూ కూడా జీవనం వెళ్లదీస్తున్న పరిస్థితి. రైట్ ప్రవీణ్, ఏం చెప్తారు? సో ఇన్ని రోజులు అవుతున్నా కూడా అధికారులు ఎవరు సమీక్షించిన పరిస్థితులు ఏవి కనిపించినట్టుగా కూడా అటు అక్కడున్న ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి. హిమబిందు అయితే చూసుకుంటే కాసేపటి క్రితమే కురిసినటువంటి భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా మొత్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అయితే హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాసేపటి క్రితమే కురిసినటువంటి భారీ వర్షానికి తాండూరు నియోజకవర్గంలో మొత్తం టోల్గా కూడా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఏదైతే ఉంటుందో ఆ ఎస్సీ కాలనీ మొత్తం టోటల్ గా కూడా అయితే నీట మునిగినట్టు తెలుస్తుంది. సుమారుగా 150 కుటుంబాలు ఆ నీట మునిగినట్టుగా కూడా అక్కడ సమాచారం అయితే వస్తుంది. ఎక్కడ చూసినా గానీ కాలనీ మొత్తం తొలగా కూడా ఆ మోకాల వరకు నీరు చేరేసి ఇళ్లలోకి చేరిన క్రమం లోపల అక్కడ నుండి ఆ పిల్లలను కానీ వృద్ధులు మహిళలు మొత్తం తొలగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీలపైనే మొత్తం ఇళ్లలో కూడా నీళ్లు చేరడం చేత వంట సామాగ్రి మొత్తం తొలగా నానిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు కాలనీని చూడలేదంటూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా క్యాద్గిరా గ్రామంలో పక్కనే ఉన్నటువంటి క్యాద్గిరా గ్రామంలో కూడా ఇల్లు కూలడం చేత ఒక రైతు సంబంధించిన అయితే కాడెద్దులు ఏదైతే వ్యవసాయానికి ఉపయోగిస్తుంటారో ఆ ఎద్దులు చనిపోవడం జరిగింది. ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఆ రైతు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, అయితే అధికారులు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించాలంటూ కూడా చెప్తున్నారు. ఇళ్ల నుండి బయటికి కాలు పెట్టే పరిస్థితి లేకుండా కాలనీ మొత్తం మునిగిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే రాత్రికి కూడా వర్షం పడిందంటే ఇంకా అయితే నిద్రపోని పరిస్థితి కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం చేత రోడ్డు రాకపోకలిగిన మొత్తం తొలగా బంద్ కావడం చేత కాలనీ వాసులు కానీ అంటూ ఆ గ్రామ ప్రజలు మొత్తం తొలగా కూడా అధికారులకు అయితే బిక్కుబిక్కుమంటూ అధికారులు ఎప్పుడు వస్తారో అంటూ సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు క్రమం లోపల. అయితే వికారాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా గత 3 రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి కాబట్టి అయితే గ్రామ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి. రోడ్లు కూడా రవాణా మార్గం కూడా తెగిపోతుంది కాబట్టి అలర్ట్ గా ఉండాలి అంటూ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా వాతావరణ శాఖ కూడా వికారాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వికారాబాద్ వ్యాప్తంగా 3 రోజుల పాటు కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఇప్పటికి కూడా వర్షం కురుస్తుంది కాబట్టి వికారాబాద్ ప్రాంత వాసులకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కూడా అన్ని శాఖ అధికారులతోని కలెక్టర్ కూడా అయితే ఒక సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి అన్ని మొత్తం డిపార్ట్మెంట్స్ ని కూడా అలర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.